ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్ లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్, మీరు చూస్తున్నారు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మొత్తంలో ఇవాళ ఈ వీడియోలో పిఎం కిసాన్ ముఖ్యంగా 20th ఇన్స్టాల్మెంట్ ఇప్పటి వరకు 19th ఇన్స్టాల్మెంట్ పేమెంట్ వరకు డబ్బులు వచ్చాయి. మిగతా 20th ఇన్స్టాల్మెంట్ పేమెంట్ ని మీరు ఎలా రిసీవ్ చేసుకోవాలి అండ్ అసలు పిఎం కిసాన్ పేమెంట్ సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ లో ఎలా వెళ్ళి అర్హుల లిస్ట్ లో మీ పేరు ఉందా లేదా, అసలు పిఎం కిసాన్ పేమెంట్ ఎప్పటి నుంచి క్రెడిట్ కాబోతున్నాయి, ఆ పర్టికులర్ డీటెయిల్స్ ఏంటో మనం షార్ట్ అండ్ క్లియర్ కట్ గా తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఆల్ ఓవర్ ఇండియా లెవెల్లో మొత్తానికి పిఎం కిసాన్ పేమెంట్ అంటే ప్రధానమంత్రి సమ్మాన్ నిధి యోజన స్కీమ్ కింద అంటే ఆర్థికంగా అంటే పంట పెట్టుబడికి ఆర్థికంగా సహాయం చేయడానికి ప్రతి సంవత్సరం 2 విడతల్లో 2,000 రూపాయల చొప్పున 6,000 అందిస్తున్నటువంటి ప్రభుత్వం ఈసారి కూడా యథావిధిగా పిఎం కిసాన్ పేమెంట్ చెల్లించడానికి సిద్ధంగా ఉంది. అయితే పిఎం కిసాన్ పేమెంట్ మనకి జూన్ చివరి వారం లేదా జూలై ఫస్ట్ వీక్ లో వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. అయితే పిఎం కిసాన్ ఎవరికైతే రాలేవో వన్స్ మీరు అఫీషియల్ వెబ్సైట్ మీకు వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఇవ్వడం జరిగింది. వన్స్ ఆ లింక్ కనుక ఓపెన్ చేసి చూస్తే మీకు కావాల్సినటువంటి లిస్ట్, ఆ లిస్ట్ లో అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అనేది తెలిసిపోతుంది. లేని పక్షంలో, అప్డేట్ కాని పక్షంలో మీ ఏఈఓ ఆఫీసర్ను, మీ గ్రామంలో ఏఈఓ అంటే అగ్రికల్చర్ ఆఫీసర్లను కలిసి మీ ఆధార్ కార్డ్ నంబర్, అలాగే ల్యాండ్ పాస్బుక్ నంబర్, బ్యాంక్ అకౌంట్ నంబర్, మొబైల్ నంబర్, లింకప్ అయి ఉన్నటువంటి మొబైల్ నంబర్ తో పాటు పాన్ కార్డు ఉంటే పాన్ కార్డ్ నంబర్ కూడా లేని వారు లేనట్టుగా చూపించవచ్చు. మొత్తానికి అవన్నీ కాస్త అప్డేట్ చేయించండి. అంటే ఈ కేవైసీ అప్డేట్ చేయించుకునేటువంటి వాళ్ళందరికీ తప్పకుండా ఈ పిఎం కిసాన్ పేమెంట్, ఈ 20th ఇన్స్టాల్మెంట్ పేమెంట్ మీ అకౌంట్ లో నగదు క్రెడిట్ కావడం జరుగుతుంది. అయితే పిఎం కిసాన్ పేమెంట్ అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు కూడా ఓన్గా మీ మొబైల్ నుంచి ఈ కేవైసీని అప్డేట్ చేసుకోవచ్చు. కాస్త ఆండ్రాయిడ్ మొబైల్స్ పైన టాలెంట్ ఉన్నటువంటి పర్సన్స్ అక్కడ మీరు అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్ళగానే మీకు కావాల్సినటువంటి డీటెయిల్స్, ఆధార్ కార్డ్ నెంబర్ ఎంట్రీ చేయగానే పిఎం కిసాన్ వెబ్సైట్ లో వెళ్ళగానే చిన్న డీటెయిల్స్ అడుగుతుంది. ఆ చిన్న డీటెయిల్స్ మీరు అప్డేట్ చేయించుకోండి, లేదా మీ సేవా కేంద్రాలు కావచ్చు, ఆన్లైన్ సెంటర్ ద్వారా కూడా మీరు అప్డేట్ చేయించుకోవచ్చు. మొత్తానికి పిఎం కిసాన్ పేమెంట్ గురించి మీకు ఎటువంటి సలహాలున్నా, సందేహాలున్నా తప్పకుండా గుర్తు చేయండి. అండ్ ఈ వీడియోని మాత్రం ఒక 100,000 మంది తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఆల్ ఇండియా లెవెల్లో ఫార్మర్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి. సదా మీ సేవలో ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.